మన భూమిని వదిలి తెలంగాణ భూమి స్వేచ్ఛ కోరుకున్నవాడు ఎవరున్నారా? ఎవరు లేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కరీంనగర్ వచ్చినప్పుడు, అన్న శాసనసభ పక్ష నేతగా ఉన్నప్పుడు పిలుచుకొని మాట్లాడుతున్నాను, పిలిస్తే అయిన లోపలికి పోతాడు. పోయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమరుగుతారు అంటే, ఏ రాజేంద్ర, తెలంగాణ రాదు కాదు, కేసీఆర్ తోని కాదు, నీతోని కాదు, నువ్వు కాంగ్రెస్ లో గలువు, నేను కేంద్ర మంత్రిని చేస్తా, నేను రాజుని చేస్తా అని మాట్లాడతాడు. ఆయన లేచి ఏం చెప్తాడు రాజేంద్రన్ అంటే, రెండు చేతి దండం పెట్టి, మీరేదో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని, తెలంగాణ భూమికి ఏదో మంచి చేస్తారని, జరుగుతున్న ఉద్యమానికి ఏదన్నా ఆపి తెలంగాణని ఇచ్చే విధంగా మీరు కేంద్రంతో మాట్లాడి ఏదన్నా మాకు మంచి చేస్తారనుకొని వచ్చినా గానీ నేను ఈ నీచ రాజకీయాలు చేయడానికి రాలేదు అని తెగేసి చెప్పొచ్చాను. తెలుసా మీకు? అట్లా చెప్పి రావడం వల్ల వచ్చిన పర్యవసానం తెలంగాణ వచ్చింది. తెలంగాణ రావడానికి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఈటల రాజేందర్ గారు ఈ మాట్లాడిన తర్వాత మధ్యలో సంఘటన జరిగింది. ఆయన ఇప్పుడు ఇల్లు కట్టుకున్న స్థలం ఆనుకొని ఓఆర్ఆర్ ఉంటది. యాక్చువల్ గా ఆ ఓఆర్ఆర్ ఇంకో 2 కిలోమీటర్లు ముందు పోవాల్సింది ఉండే. అది వెనకకి ఎందుకు వచ్చింది అంటే, తెలంగాణ ఉద్యమానికి డబ్బులు పెడుతున్నాడు ఎవడయా అని ఎతికితే ఈటల రాజేందర్ అని తెలిసి, ఈటల రాజేందర్ని ఎక్కడ దొక్కుదాం, ఎక్కడ చంపుదాం అని ఎతికితే అక్కడ ఆయన ఇల్లు కట్టుకునే స్థలంలో భూమి ఉందండి, దాన్ని మనం ముందుకేస్తేనే నష్టపోతుడు అని చెప్తారు, లేదా దిగొస్తాడు అని చెప్తారు. రాజేందర్ అన్న 2 కిలోమీటర్లు అవతల పోవాల్సిన భూమిని ముందుకు తెచ్చి చేసినప్పుడు పిలిపించి నువ్వు సరెండర్ గా మా పార్టీలో గలవు, మాతో చేయగలపు అంటే ఒక మాట చెప్పిండు అన్న. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ, ఈ భూమి పోయినా పర్వాలేదు కానీ, తెలంగాణ భూమికి స్వాతంత్రం వచ్చేంత వరకు దాకా కాంప్రమైజ్ అయ్యి ఎవరి ముందు తల వంచే ప్రసక్తి లేదని చెప్పి పేరు చెప్పుకోలేదయ్యా, నువ్వు ఉన్న ఊరు పేరు చెప్పుకోలేదు.